హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియచేయండి. అలానే కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. నాకైతే నా వీడియోకి పాయింట్స్ ఇవ్వండి. మీరు అలా పాయింట్స్ ఇవ్వడం వల్ల మీకు డబ్బులు అలాంటివి ఏమీ కట్ అవ్వవు, కానీ నాకు మాత్రం కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఏంటి అంటే నా వీడియో మరికొందరికైతే షేర్ అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ మధ్య నేను చాలా ఇంట్రెస్టెడ్గా నా వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను, కానీ చాలా వరకు నా వీడియోస్ అనేవి అసలు వైరల్ అవ్వడం లేదు. అంటే ఎవరు చూడనట్టుగా నాకైతే వ్యూస్ చాలా తక్కువగా చూపిస్తున్నాయి. అంతకుముందు అంటే నేను ఛానల్ ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నాను కదా, అలాంటిది నా వ్యూస్ ఎందుకు తగ్గిపోయాయో నాకే తెలియలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చే వ్యూస్ని చూస్తుంటే కళ్ళెంబట నీళ్ళు ఒకటే తక్కువ. ఎందుకంటే రోజు మొత్తము చేసుకున్న పనిని ఒక వ్లాగ్ లాగా తీసి పెట్టడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. నేను ఒక మాట విన్నాను, ఏంటంటే ఎవరైనా పనులు చేస్తారు, నువ్వేంటి పనులు చేసేది, ఇలాంటి వీడియోస్ పెడుతున్నావు అని అంటారు కదా. అలా అనే వాళ్ళకి నేను ఒక మాట చెప్పనా, ఏదైనా సరే ఒక్కసారి కష్టపడి చూడు. అంటే నువ్వు కూడా ఆ విషయాన్ని ఆ పనిని చేసి చూడు, అది నీకు సక్సెస్ వస్తుందా రాదా అన్నది చూసుకుని అప్పుడు వేరే వాళ్ళని మాట్లాడు అని అయితే నేను చెప్తాను. నన్ను చాలామంది అన్నారు, ఇలా ఇంట్లో చేసుకునే పనులు పెడతావు, ఎవరు చూస్తారు నీ వీడియోస్ అవి ఇవన్నీ. కానీ నేను చాలా మంచి వ్యూస్ని ఎక్స్పెక్ట్ చేశాను. అలాంటిది కొన్ని మంత్స్గా నాకు వ్యూస్ అనేవి సరిగ్గా రావడం లేదు. మీరు చేసే చిన్న చిన్న అంటే నా వీడియోని లాస్ట్ వరకు చూడడం ఇలాంటివి చేయడం వల్ల నా వీడియో అయితే మరికొందరికి షేర్ అవుతుంది. అలానే నాకు కూడా కొంచెం మంచిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే ఈ వీడియో మంచిగా వైరల్ అవ్వడము, ఇంకొంతమందిని నేను అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి అయితే ఇంకొంతమందిని యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్యామిలీని పెద్దగా చేద్దామనేసి అయితే నా కోరిక. అలాంటిది ఆ కోరిక నాకు ఎప్పుడు తీరుతుందో ఏమో. ఇంకా నా పనుల విషయానికి వచ్చేస్తే ఉదయాన్నే లేచిన వెంటనే వాకిలి అయితే ఊడ్చేసాను. తెలిసిందే కదా, ముందు ఇల్లు వాకిలి మొత్తము ఊడ్చేస్తాను. ఫస్ట్ నా రొటీన్ అయితే అదే. అంటే పనుల విషయానికైతే అది. ఇంకా నా సెల్ఫ్ కేర్కి వస్తేనేమో ఫస్ట్ బ్రష్ చేయడము, ఫేస్ వాష్, ఇంకా ఇలా నా పనులంటూ నేను కొద్దిగా ఒక పావు గంట లేదా ఒక అరగంట నాకంటూ టైం కేటాయిస్తాను. లేచిన తర్వాత పావు గంట కూడా కాదులేండి, ఒక 10 మినిట్స్ అంతే. ఒక అరగంట కేటాయించినా కూడా మళ్ళీ బాబుకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఏమీ టైం అయితే కేటాయించను. అలాంటిది ఇంకా నేను ఫాస్ట్గా పనులన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు పిల్లలకి టిఫిన్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ప్యాన్ మీద దోశలు అయితే వేసి ఇచ్చేసాను. అంటే రోజు రొటీన్గా దోశలు వేస్తున్నా కూడా అంతగా ఇష్టంగా తినడం లేదు. దానివల్ల అయితే ఇంకా ఇలా సింపుల్గా చిన్న చిన్నగా దోశలు వేసేసి వాటి మీద అంటే ఆయిల్ వేయకుండా నెయ్యితో అయితే కాల్చేసి ఇచ్చేసాను. అంటే వాళ్ళకి కూడా కొద్దిగా తినడానికి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే నెయ్యి వేసాం కదా, అంటే నెయ్యి ఫ్లేవర్, అలానే కారప్పొడి వేసాను. ఇంకా అదంతా వేసుకుని తింటుంటే వాళ్ళకి తినడానికి కూడా చాలా బాగుంది. ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా చిన్న చిన్నగా దోశలు వేయడం వల్ల. మా పిల్లలకి ఏంటంటే ఇడ్లీ అయితే అసలు వెళ్ళడం లేదు నోట్లోకి. అంటే మనం ఇడ్లీ కనుక వేసామనుకోండి, ఆ రోజు ఇంకా వాళ్ళ కోసం ఒక అరగంట సేపు అలానే చూస్తూ ఉండాల్సి వస్తుంది, లేదా వాళ్ళని బతిమలాడి పెట్టాల్సి వస్తుంది. అదే అట్టు అనుకోండి, అట్టు కానీ ఇడ్లీ అంటే సారీ పునుగు కానీ, అలానే బోండాలు అంటారు కదా, అవి కానీ ఇలాంటివి అయితే కొద్దిగా తింటున్నారు కానీ ఇష్టంగా. కానీ అలాంటి ఆయిల్ ఫుడ్ అయితే మనం ఇంట్లో చేయలేము కదా, అలా అని మరి బయట తీసుకొచ్చి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో ఫుడ్డే అలవాటు చేయాలని చెప్పేసి ఇలా ఇంకా దోశలే వేస్తున్నాను. ఒక 2 డేస్ గ్యాప్ ఏమో, అంటే ఒక 2-3 రోజులేమో అన్నమే పెట్టేస్తున్నాను, మిగతా కొన్ని రోజులేమో ఇలా దోశలు వేసి పెడుతున్నాను. ఎందుకంటే అన్నం కూడా ఇష్టంగానే తింటారు, కానీ ఇడ్లీ అలాంటివి వేసినా కూడా అంత ఇష్టంగా తినరు. దానివల్ల నేను ఇంకా ఇలా దోశలు లేదా అన్నము ఇలా చిన్న చిన్నగా నాకు వీలైనట్టుగా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళ కోసం. అలానే ఇడ్లీ వేసామనుకోండి, అంటే వాళ్ళు తినకపోయినా ఏదో అలా ఒక అరగంట బతిమలాడి పెట్టొచ్చు అనుకున్నా కూడా ఇంకా ఉదయం టైంలో అవంతా నేను చేయాలంటే పని ప్రాసెస్ ఎక్కువైపోతుంది, అలానే కష్టంగా అనిపిస్తుంది. ఈ చలికి లేవాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటిది ఈ చలిలో పనులు చేసుకోవడం అంటే ఇంకా కొద్దిగా కష్టంగా అని చెప్పాలి. నేను 5కి అలారం పెట్టుకుంటున్నాను, లేచేసరికి 5:30కి 6కి అలా లేస్తున్నాను. అంత చలికి నాకైతే లేవాలి అనిపించడం లేదు. నాకైతే అస్సలు లేవాలనిపించడం లేదు. అంటే ఇంకా బాబు స్కూల్ వ్యాన్ పోతుంది అని తప్ప, లేదంటే మామూలుగా అంగన్వాడీకి కనుక వెళ్తున్నాడు అనుకోండి, అస్సలు లేచేదాన్ని కాదు. అంత చలిగా ఉంటుంది విపరీతంగా. మాకు అది కాకుండా చుట్టుప్రక్కల కూడా మాకు చూసారు కదా పొలాలు చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి
దానివల్ల అయితే మంచు ఎక్కువగా పడుతున్నట్టుంది. అసలు మంచు అయితే విపరీతంగా ఉంటుంది. ఇడ్లీ వేస్తే వాళ్ళు తినే విషయం పక్కన పెడితే నేను కడగాల్సిన గిన్నెలు, మళ్ళీ అంటే రెడీ చేయాల్సిన టిఫిన్ ఇవన్నీ కూడా చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్ అన్నది అని చెప్పేసి ఇలా చిన్న చిన్నగా దోసలు వేసి పెట్టడము, లేదంటే టాయ్ లాగా అంటే చిన్న చిన్నగా బొమ్మలు లాగా అంటే టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా, అలా ఇలా దోశ అయితే ఆ విధంగా వేసేసి పెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే బాబుకి స్నానం కూడా చేపిచ్చేసాను, వేడి నీళ్ళు కాసాను. ఇంక ఇవన్నీ కూడా ఈరోజు వ్లాగ్ షూట్ చేయడం అయితే కుదరలేదు. దానివల్ల ఈ వ్లాగ్లో ఇంకా అవన్నీ కూడా ఏమీ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపిస్తున్నాను కదా. మళ్ళీ కొంతమంది కామెంట్స్ చేస్తారు, ఆల్రెడీ అన్నీ పెట్టినవే పెడుతున్నారు, ఇంకా కంటెంట్ మార్చండి ఇలా కూడా అంటున్నారు కదా. కంటెంట్, నా ఛానల్ కంటెంట్ ఏమిటి అంటే నా లైఫ్ స్టైల్, శ్రీజ లైఫ్ స్టైల్ ఏంటి అన్నది నా యూట్యూబ్ ఛానల్లో నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే నా వీడియోస్ని అయితే స్కిప్ చేయండి. ఇంతకు మించి నేనైతే ఏమీ చెప్పలేను. నాకు ఇంతవరకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ రాలేదు, ఇక మీద కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి ఎక్కడా కూడా తప్పు మాట్లాడను. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నా జీవన విధానం ఎలా ఉంటుంది అన్నది నా వీడియోస్లో చూపిస్తాను. ఇంకా మనకి కొంచెం మనీ సేవింగ్ టిప్స్ కానివ్వండి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేనే మీకు మంచిగా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటున్నాను. అలానే ఇంక ఇక్కడైతే బాబుకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేసి ఇలా ఇంకా బాబుకి అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. వంట కూడా చేసేసాను. వంట చేసిన వీడియో కూడా ఏమీ తీయలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఈ చల్లగాలి వల్ల మామూలుగా ఉండడం లేదు. వంటగది డోర్ వేసేసుకుని వంట చేస్తున్నాను, అంత చల్లగా ఉంటుంది నాకైతే. ఈ చల్లని తట్టుకోవడం అయితే నా వల్ల కావడం లేదు. దానివల్ల అయితే నేను వంటగది డోర్ వేసేసుకుని లాక్ చేసుకుని అంటే గడి వేసేసుకుని ఇంకా వంట పని, ఇంటి పని అలా ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళిపోయి వంటగదిలో పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నిదానంగా కొద్దిగా తెల్లారుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మెల్లగా ఇంకా బయట అంతా ఊడ్చుకోవడం అలా అయితే చేస్తున్నాను. ఒక్కొక్క రోజు అయితే బాగా లేట్ అయిపోతుంది కూడా, అంటే బాబు వెళ్ళిన తర్వాత ఊడ్చుకోవడం ఇలా చేస్తూ ఉంటున్నాను. వీలైనంత వరకు బాబుకి అన్నీ రెడీ చేస్తూనే ఇంకా మిగతా పనులు అనేవి చేసుకుంటున్నాను. ఇక్కడ బాబుకైతే అన్నీ కూడా ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే టైం ఉంది. ఇంకా వాడి కోసం కొద్దిగా పాలు తాగుతాడేమో అని చెప్పేసి పాలు అయితే వేడి చేస్తున్నాను. కానీ తనైతే నేను పాలు తాగను అని చెప్పేసేసాడు, అంటే ఇంకా నాకు వద్దు ఏమి అని చెప్పాడు. అట్టు తిన్నాడు కదా, సరేలే కడుపు నిండిపోయిందేమో అని చెప్పేసి ఇంకా తననైతే పంపించేస్తానికి రెడీ చేశాను. ఇంకా వ్యాన్ అయితే రాలేదు, అంటే వాళ్ళకి 7:40, 7:45 ఆ టైంకి అయితే వస్తుంది వ్యాన్. ఇంకా అప్పటికి నా పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. అంటే వంట చేయడము ఇలా అలా, అంటే మనకి నీళ్ళు కాస్తాను కదా, ఇంకా ఆ పని చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే వాకిలి కూడా, అంటే అంతకుముందే నేను బాబుని రెడీ చేసేటప్పుడు స్నానంకి ముందు అలా కొద్దిగా ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను వాకిలి ఊడ్చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేసుకున్నాను. పనులన్నీ కూడా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు, అంటే నాకు కొద్దిగా అయినా సరే టైం దొరికిందనుకోండి పని అయితే ఖచ్చితంగా చేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా నీళ్లు చల్లేస్తున్నాను వాకిట్లో నీళ్లు చల్లితే ఇంకా అత్తయ్య ముగ్గు పెడతానని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి వాకిట్లో నేనే నీళ్ళు అయితే చల్లేసిన తర్వాత అత్తయ్య అయితే ముగ్గు పెట్టారు. ఇంకా నేనైతే ఆ వీడియో క్లిప్ అయితే ఏమీ తీయలేదు. ఒక్కొక్క రోజేమో మా బాబు అసలు పద్దాక అంటే ఏడుస్తూనే ఉంటాడు, విసిగిస్తూనే ఉంటాడు. ఈరోజు వెళ్ళను లేదంటే డాడీ దించాలి అంటే బైక్ మీద తీసుకెళ్ళి దించాలి, ఇలా వాడికి నచ్చిన విధంగా చేస్తాడు. ఇంట్లో లేని వస్తువులు అడగడం అలాంటివన్నీ చేస్తాడు. ఒక్కొక్క రోజేమో మంచిగా రెడీ అయిపోతాడు, అసలు నేను వెళ్ళిపోతాను, వ్యాన్ వచ్చేస్తుంది, టైం అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడతాడు. ఒక్కొక్క రోజేమో అసలు స్నానమే చేయడు, బ్రషే చేయడు, అలానే ఇంకా అసలు ఏమీ తినడు, ఏడుస్తూనే ఉంటాడు. అంటే బ్రష్ చేయమంటే మారం వేయడం, చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ఇంకా మనం కూడా సర్దుకుపోతూ ఉండాలని చెప్పేసి కొద్దిగా అలా బుజ్జగిస్తూ ఉంటారు. నేనైతే బుజ్జగించలేండి, ఎందుకంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. అంటే మంచిగా మాట్లాడతాను, ఎలా మాట్లాడతానంటే అలా కాదమ్మా ఇలా కాదని చెప్పేసి చాలా వరకు ట్రై చేస్తాను. వాడు అస్సలు వినడు, ఇంకా అందుకే నాకు కోపం వచ్చేసిద్ది. ఇంకా మా వారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు వాడిని, మా వారు కానీ మా అత్తయ్య కానీ ఇలా ఎవరొకళ్ళు కొంచెం హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళకే అలవాటు, ఎందుకంటే నేను చిన్న బాబుని కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, అలానే డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను కదా 5 మంత్స్, ఆ 5 మంత్స్ కూడా ఎక్కువ శాతం అంటే ఇక్కడే ఉన్నాడు. ఎక్కువ శాతం కాదులేండి, అసలు ఇక్కడే ఉన్నాడు ఎక్కువ. అంటే ఎప్పుడైనా ఒక సండే అలా, అంటే వీక్లీ ఒకసారి కానీ అలా తీసుకొచ్చేవారు మా వారు. మిగతా డేస్ అన్ని డేస్ కూడా ఇక్కడే ఉన్నాడు. అంటే వాడు చిన్న బాబుని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం నేను ఇక్కడ ఎక్కువ ఉండేదాన్ని, అలానే అక్కడ కూడా ఉండేదాన్ని కదా. ఇంకా ఆ టైంలో కూడా ఇక్కడే ఉండేవాడు, తను నాతో పాటు అయితే వచ్చేవాడు కాదు. అంటే నేను ప్రెగ్నెంట్ కదా, కడుపుని తన్నడము, ఎత్తుకోమని ఏడవడము ఇలా చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఇంకా
అత్తయ్య వాళ్ళే ఉంచుకున్నారు. ఇంకా మా వారు, అత్తయ్య వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఇంకా వీళ్ళే చూసుకుంటూ బాబునైతే నా దగ్గరికైతే ఇంకా వదలలేదు. అంటే నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికైతే పంపించలేదు. మామూలుగా ఎప్పుడైనా సండే అలాంటప్పుడు విడిగా మా వారు ఇంటి దగ్గర ఉంటారు చూసారా, అలాంటి టైమ్స్లో మాత్రం తీసుకొచ్చేవాళ్ళు. ఇవైతే నేను పెరట్లో కోసుకొచ్చిన కూరగాయలు. అంటే మీకు చూపిస్తూ ఉంటాను కదా, నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను అక్కడ తోటలో కోసుకొచ్చినవి. ఇవి కూరగాయలన్నీ కూడా మనకి చెట్ల అంటే మన పెరట్లో కాసిన కూరగాయలే ఇవన్నీ కూడా. ఇంకా నేను కూరగాయలు అన్నవి ఏమీ అంతగా తెప్పించడం లేదు. ఎందుకంటే కొంచెం కొద్ది కొద్దిగా అయితే కూరగాయలు కాస్తూనే ఉంటున్నాయి. అంటే మాకు వంటకి సరిపడా కూరగాయలు అయితే కాస్తున్నాయి. దానివల్ల అయితే ఇంకా కూరగాయలు అయితే ఏమీ తెప్పించడం లేదు. కూరగాయలు అయితే ఉంటున్నాయి కదా, ఇంకెందుకులే అని చెప్పేసి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇలా ఉన్న కూరగాయలతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి వీటిల్లోకి అయితే టమాటాలు తెప్పించాలి. నేను ఎక్కువగా బెండకాయ పులుసులోకి టమాటాలు వాడతాను. అలానే వంకాయ కర్రీలోకి కూడా టమాటాలు అయితే వాడతాను కదా. ఇంకా అందుకని చెప్పేసి ఈ రెండింటిలోకి టమాటాలు అయితే తీసుకురమ్మని చెప్పాలి. మాకైతే కోతులు బెడద ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా కోతులు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల అయితే మాకు కూరగాయలు అన్నవి ఎక్కువగా ఉండవు. అంటే ఎక్కువ కాయలే కాస్తాయి. అంటే పొట్లకాయలు, టమాటాలు ఇలాంటివన్నీ కూడా కాస్తాయి. అలాంటిది మనకి అస్సలు కోతులు అయితే అసలు ఉంచవు. అంటే ఎప్పుడు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కోతులు. రోజు మొత్తంలో ఒక్కసారైనా వస్తాయి. ఏమైనా పిందెలు అలా పడుతూ ఉంటాయి కదా, వాటన్నిటినీ తీసుకెళ్ళిపోతాయి. అలా చేస్తూ ఉంటాయి కోతులు అయితే. ఇంకా అవన్నీ కూడా నేను నీట్గా ఇలా ప్యాక్ చేసేసి పక్కకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే ఉంటే ఇంకా అవన్నీ కూడా గాలిపోకుండా ఉండాలని చెప్పేసి ఇలా మొత్తము కూడా నీట్గా సర్దుతున్నాను. పిల్లల కోసం ఏవో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మా పెద్ద బాబు అన్నం ఏమో తక్కువ, సిరిదిండి ఏమో ఎక్కువ అన్నట్టుగా ఉంటాడు. పిల్లల విషయంలో మేమైతే చాలా జాగ్రత్తగానే ఉంటాము. ఎందుకంటే చాలా మంచిగా కూడా ఉంటాము. అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మేము ఎలా అంటే మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాము. అంటే తను అన్నం తినకపోయినా సరే మంచి మంచి ఫుడ్, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ వైపుకి వెళ్ళకుండా అలా మంచి ఫుడ్ పెట్టడానికే ట్రై చేస్తాము. మన ఛానల్లో నేను కూడా కొద్దిగా మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కానీ ఏం వీడియోస్ చేయాలో నాకు అసలు అర్థమే కావడం లేదు. మీరే చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో. చాలామంది అయితే అంటే మన విలేజ్ వ్లాగ్సే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే మాది పల్లెటూరు కదా, అలానే మనది పల్లెటూరు కాబట్టి మన లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లుల్ని, అలానే వాళ్ళ చిన్ననాటి ఇల్లుల్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే నేను తీసుకొస్తున్నాను. అంటే వాళ్ళకి అంతకుముందు రోజులన్నీ కూడా గుర్తు చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అంటే ఈ వీడియో కింద కామెంట్స్ ఇస్తే నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా చెప్పండి. అంటే కొన్ని వీడియోస్ అని ఉంటాయి కదా, అంటే ఎలా అంటే యూట్యూబ్ జర్నీ అని, అలానే ప్రెగ్నెన్సీ స్టోరీస్ అని ఇలా ఉంటాయి కదా, అలాంటివి నాకైతే ఏమైనా చెప్పండి. నేను కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మా వారైతే ఆత్రేయపురం అయితే వెళ్ళారు. ఏదో పని మీద వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఇంకా ఆయనైతే మా కోసం ఇలా పూతరేకులు అలానే ఇవి కూడా ఒక రకం తీసుకొచ్చారు. ఇవేంటో నాకు కూడా నేమ్ అయితే తెలీదు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అంటే స్వీట్గా ఉన్నాయి. అంటే జంతికలు ఉంటాయి కదా, సన్న కారపూసలాగా సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే ఒక షేప్లో ఉన్నాయి. అండ్ అలానే తియ్యగా కూడా ఉన్నాయి. బాగున్నాయి, చాలా నచ్చాయి నాకైతే. పూతరేకలు అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పాలి. 2 బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాను. చాలా నచ్చాయి నాకైతే. అదీ కాకుండా మనకి దొరకని ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం. అంటే దూరంగా ఉంటాయి కదా, అలాంటివి అస్సలు మిస్ చేసుకోవాలి అని అయితే అసలు అనుకోను. చాలా బాగా అంటే చాలా నచ్చుతాయి. ఇంకా నేనైతే ఇంటి పనులు మొత్తము కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పిల్లాడికి అంటే చిన్న బాబుకి కూడా స్నానం చేపించేసి వాడు పడుకున్న తర్వాత ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాటిని అయితే నేను ఇక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. సరుకులన్నీ కూడా ఇలా కావాల్సినవన్నీ కూడా అంటే 2-3 నెలలకు ఒకసారి ఇలా అయితే తెచ్చుకుని పెట్టుకుంటాను నేను. అంటే ప్రతి నెల కూడా ఏమీ తెచ్చుకోనులేండి. ఒక 2-3 నెలలకు ఒకసారి అలా తెచ్చుకుంటూ ఉంటాను. నేను మా వారు ఇద్దరు పిల్లలే కాబట్టి ఎక్కువ సరుకులు కూడా మేము ఎక్కువగా ఏమీ వాడము. ఎందుకంటే వంట చేసుకోవడానికే కదా నార్మల్గా. అంటే ఒక 3 మంత్స్కి అలా సరిపోని తెచ్చేసుకుంటాము ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఒక 4000 అలా అయితే అవుతాయి. ఇంక అంతే. ఆ 4000కి సరిపడా ఒక 2 నెలలు లేదా 3 నెలలు ఇలా అయితే వాడుకుంటూ ఉంటాము. మా పిల్లలదైతే ఏమి లెక్క ఉండదు కదా, అంటే నేను మా వారే కొంచెం ఎక్కువ కాబట్టి మేమిద్దరమే. ఇంకా వాళ్ళదేముందండి, మేము తినే దాంట్లో కొద్దిగా తింటారు అంతే కదా, అసలు వాళ్ళు తినరు కూడా ఒక్కొక్క రోజున. అలాంటిది వాళ్ళదైతే అసలు లెక్కేయకూడదు నాకు తెలిసి. ఇంక నేనైతే ఇక్కడ సరుకులు తెచ్చుకుని ఇక్కడ సర్దుకుంటున్నాను. బాబు అయితే నిద్రపోతున్నాడని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా సర్దుకుంటున్నాను.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇవ్వండి. అంటే ఇంకా ఏమైనా మీరు నా నుండి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నదైతే నాకు ఇవ్వండి. అంటే నేను ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా రాబోయే వీడియోస్ ఎలాంటివి చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.